ఆయన వక్షస్థలం మీద తంతే లక్ష్మి పక్కకి తొలగిపోతే ఎంత ఓర్పు పట్టాడంటే ఈ యుగంలో ఉద్ధరించడానికి ఓర్పు పట్టడం కన్నా మార్గం లేదు. ప్రాయం వచ్చినటువంటి కొడుకు తప్పు చెయ్యడు అన్న ధైర్యంతో తండ్రి హాయిగా కూర్చుంటాడు. అదే ఏమీ తెలిసి తెలియనటువంటి వయసులో ఉన్నవో ఇద్దరు మనవలు ఇంట్లో తిరుగుతున్నారనుకోండి, వచ్చిరాని అడుగులు వేస్తూ నడుస్తూ కనపడ్డవన్నీ ముట్టుకొని కనపడ్డ ప్రతి వస్తువు నొక్కడం అలవాటు చేసుకున్నారనుకోండి, వాడు ఎందులో వేలెడతాడో, ఏ తీగ లాగుతాడో, ఏ వస్తువు పాడవుతుందో వాడిని కొట్టగలవా? తాత ఓర్పు నేర్చుకోవాలి. అవేవి వాడికి అందకుండా జాగ్రత్తగా పేటికలు కట్టించుకుని దోచుకోవాలి. ఇప్పుడు ఓర్పు ఎవరికి కావాలి? తాతకు కావాలి. ఎందుకని? మనవల్ని రావద్దు అనగలవా? అనలేవు. మానవులు వస్తారు, వచ్చాక వాడికి ఏం తెలియదు, వాడు పాడు చేస్తాడు, వాడు అజ్ఞానం. ఓర్పు ఎవరికి ఉండాలి? తాతకు ఉండాలి. ఓర్పు ఎవరికి ఉండాలి? తండ్రికి ఉండాలి. అలాగే భగవంతుడు ఓర్పు పట్టాడు. కారణం యుగలక్షణం అటువంటిది. అందుకే భృగువు తంతే ఆయన కాలు శ్రీమన్నారాయణుడు పట్టుకున్నాడు. పట్టుకుని ఒక మాట అన్నాడు, వజ్రాధృతరం విద్ధి. అయ్యయ్యో, అలా తన్ని సరే, ఈ శరీరం ఏం మృదువుగా ఉండదు స్వామి, ఇది అనేకమైనటువంటి దేవదానవ యుద్ధములలో పాల్గొన్నటువంటి శరీరం. కాబట్టి వజ్రాధృతరం విద్ధి మచ్చరీరం ద్విజోత్తమ, ఓ బ్రాహ్మణోత్తమ, నా శరీరం వజ్రంలా చాలా కఠినంగా ఉంటుంది, బాణపు దెబ్బలు ఓర్చుకోవడానికి. రాక్షసులు ఎన్నో అస్త్రములను ప్రయోగిస్తారు, శస్త్రములను ప్రయోగిస్తారు. ధర్మ సంరక్షణార్థం వాళ్లతో యుద్ధం చేస్తూ ఉంటాను. అవి తట్టుకుని తట్టుకుని ఒళ్ళు కాయలు కాసిపోయింది, వజ్రంలా ఉంటుంది నా శరీరం. దాన్ని తన్ని ఎంత సొక్కిపోయిందో. కిమర్థం తాడితం, అంత కష్టపడి ఎందుకు తన్నారు? అందున కోమలేన తలాంఘ్రితం, అత్యంత కోమలంగా ఉండేటటువంటి మీ యొక్క పాదంతో ఇంత కఠినంగా ఉండేటటువంటి వజ్ర సమానమైన నా శరీరాన్ని తన్ని మీ పాదం ఎంత సొక్కిపోయిందో అని భృగు యొక్క పాదములు పట్టి ఒత్తి నిప్పెడితే చన్నీళ్లతో కడగంగా వెచ్చటి నీళ్లు తెప్పించి భృగువు పాదములు కడిగి తన శిరస్సు మీద చల్లుకొని వైకుంఠంలో ఉన్న వాళ్ళందరి శిరస్సు మీద చల్లి అహంకార కారణమైన అరికాలి కన్ను నొక్కేసి ఆయనకి ఊరట కల్పించి పంపించాడు. అంటే ఎంత ఓర్పు లేకపోతే కలియుగంలో భగవంతుడు కూడా ఉద్ధరించడానికి వచ్చి నిలబడగలడు. విసిగెత్తిపోయాడు అనుకోండి, ఆయన కూడా ఉద్ధరించడానికి ఎవరుంటారు ఇక్కడ? అంత ఓర్పుతో ఉండవలసినటువంటి అవతారం. ఎంత ఓర్పు లేకపోతే ఆ పద్మపీఠం మీద ఒక్కనాడు కాలు కదిపాడండి. ఒక్కనాడు ఎన్నాళ్ళు నించోనరా ఇలాగా, ఓ కుర్చీ వేయండి అని కూర్చున్నాడా? పడుకున్నాడా? నాకు ఇంతే సమయమా, ఎన్ని వేల మందిలా వస్తూ ఉంటారా, ఎంతమందిని నేను చూడనరా అన్నాడా? అలా చూస్తూనే ఉంటాడు, అనుగ్రహిస్తూనే ఉంటాడు. ఎక్కడో ఉండి మొరలు పెట్టుకున్నా ఆపద మొక్కల వాడి కాపాడుతూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.